హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కోల్ ఇన్ఫర్మేషన్స్. బ్యాంక్ నోటిఫికేషన్ అండి. ఇది మంచి రిక్రూట్మెంట్. ఇటువంటి జాబ్స్ అసలు వదులుకోకూడదు మనం. దాదాపు చేరగానే 50,000 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మన సొంత జిల్లాలోనే మనకు పోస్టింగ్ అయితే కల్పించే అవకాశాలు అయితే ఉన్నాయి. మన సొంత రాష్ట్రాలలో జూనియర్ అసిస్టెంట్స్ జాబ్స్ అండి ఇవి. జాబ్ నేమ్ వచ్చేసి దాదాపు మనకు 676 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీని గురించి ఇంకా వివరంగా క్లియర్గా అప్లికేషన్ గురించి మొత్తం వివరంగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా క్లియర్గా వినండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే షేర్ చేయడం వల్ల చాలామందికి ఈ యొక్క నోటిఫికేషన్స్ గురించి అయితే తెలుస్తాయి. అలాగే మిగతా విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీరు ఈ యొక్క జాబ్స్ మొత్తం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి దాదాపు మనకు 676 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే ఇక్కడ మనకి జనరల్ కేటగిరీ నేమ్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జామ్ గ్రేడ్ ఓకి సంబంధించిన వేకెన్సీస్ ఇవి. దాదాపు 676 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఈ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి అంటే క్యాస్ట్ వైజ్గా కూడా మనకు రిలీజ్ చేశారు. 271 వచ్చేసి అన్రిజర్వ్డ్ ఉన్నాయండి వేకెన్సీస్. ఎస్సీకి 140, ఎస్టీకి 74, ఓబీసీకి 124, ఈడబ్ల్యూఎస్కి 67, విహెచ్కి 8, హెచ్హెచ్కి 7, ఓహెచ్కి 8, ఎండిఐడికి 08 వరకు అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వీళ్ళందరికీ వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ బోత్ ద పొజిషన్స్ చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ఇష్యూ వచ్చేసి May 1కు తెలిసిందండి. అయితే ఈ May 8 అంటే మనకి ఈ రోజు నుంచే అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. సో మనకి ఇట్లా రాగానే మీకోసం అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నాను, అంటే ఈ వీడియో రెడీ చేశాను మీకోసం. సో ఒక చిన్న లైక్ వేసుకోండి. అలాగే దీని యొక్క డేట్స్, చివరి డేట్ వచ్చేసి June 8 అండి. అంటే దాదాపు నెల రోజులు మనకి టైం అవుతుంది అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే మిగతా విషయాలు చూసుకున్నట్టయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఏజ్ లిమిట్, ఈ గ్రేడ్ ఓకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓకి సంబంధించిన ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 20 years ఉండాలంట, మ్యాక్సిమం 25 years ఉండాలని చెప్తున్నాడు. అంటే ఏజ్ రిలాక్సేషన్స్ రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చాడు, అవి కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 60% ఫర్ జనరల్ అని ఇచ్చాడు. ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 55% మార్క్స్ అయితే ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే మనం డిగ్రీ పాస్ అయి ఉండాలని మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే కంప్యూటర్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నాడు. అంటే సర్టిఫికేట్ లాంటివి ఏం అడగట్లేదు, టచ్ ఉండాలి. బేసిక్గా కంప్యూటర్ అనేది ప్రొఫిషియన్సీ అని అడుగుతున్నాడు. చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే పే స్కేల్ విధానం గురించి మనం తెలుసుకున్నట్టయితే పర్ యానం పరంగా మనకి శాలరీ ఇచ్చాడు. 6,14,000 నుంచి 6,50,000 వరకు పర్ యానం మనకి శాలరీ అయితే వస్తుంది. అంటే దాదాపు 50,000 వరకు అయితే మనం శాలరీ పొందుతామని ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. అలాగే దానికి సంబంధించిన టీఏలు, డిఏలు, వాటికి సంబంధించిన అలవెన్సెస్, ఇన్సూరెన్సెస్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుందండి టెస్ట్. అలాగే ఇంకా మనకి ఇక్కడ తెలుసుకున్నట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటి చేస్తారు, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో వాటి గురించి మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. నేను చెప్పే దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే, అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దీని యొక్క టెస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి 60 క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాడు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్, అలాగే జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ ఐటీకి సంబంధించిన 60 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో వీటన్నిటికీ దాదాపు మనకి 2 గంటల టైం అయితే ఉంటుందండి ఎగ్జామినేషన్ రాసుకోవడానికి. 2 hours టైం అయితే ఉంటుంది. సో వీటి గురించి సంబంధించిన లాంగ్వేజ్, ఈ ఎగ్జామ్కి ఈ టెస్ట్కి సంబంధించిన లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదా హిందీ లాంగ్వేజ్లో మనకి
టెస్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్వి మంచి పే స్కేల్ ఉన్నాయి. దాదాపు ఈ 2 లాంగ్వేజెస్లోనే మనకి ఎగ్జామినేషన్ అనేది టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగే నెగిటివ్ విధానం 0.25 ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకా మిగతా విషయాలు కూడా చాలా ఉన్నాయండి. పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందని మెన్షన్ చేశాడు మనకి ఇక్కడ. అంటే బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కట్ ఆఫ్ విల్ బి డిసైడెడ్ అని ఇచ్చినాడు. అలాగే ఇక్కడ మనకి ఈ యొక్క అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్లో భాగంగా ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. అంటే అలాగే సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, అంటే మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలని. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇచ్చాడండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఇచ్చాడు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years ఇచ్చాడు. సో మనకి ఇంకా దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి అక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలని అయితే మనకు మెన్షన్ చేశాడు. అలాగే కంప్లీటింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి డిమేడ్ యాజ్ కన్సెంట్ ఫర్ ఏ క్యాండిడేట్ టు చెక్ క్రెడిట్ హిస్టరీ విత్ ద రిలవెంట్ ఏజెన్సీస్. అంటే మనకి అలాగే ఈ బ్యాంక్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి క్రెడిట్ హిస్టరీ కూడా ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఫ్రమ్ May 8th to May 20. బోత్ డేట్స్ ఇంక్లూసివ్ అప్లికేషన్ ఆన్ ద మోడ్ విల్ బి నాట్ యాక్సెప్టెడ్. అంటే మనకి ఈ అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలని చెప్తున్నాడు. అలాగే బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఆన్ మొబైల్ నెంబర్, మనకి మన సొంతంగా ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఓటీపీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలియజేయడానికి మనకి మరియు చెక్ చేసుకోవడానికి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందండి. దానికి సంబంధించిన లింక్ మీకు ఇక్కడ చూస్తాను కదా, క్యాండిడేట్స్ టు విజిట్ ద బ్యాంక్స్ వెబ్సైట్ అని ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన లింక్ మీకు ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేసుకోండి, క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది కూడా మీకు కావాలంటే మీకు సెండ్ చేస్తాను. మీరు ఒకసారి నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోబోతున్నారో కూడా నాకు ఒకసారి మెన్షన్ చేయండి. ఎందుకంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆన్లైన్ పేమెంట్ అంటే ఫీజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఇచ్చాడు. మిగతా క్యాండిడేట్స్కి వచ్చేసి 1050 రూపాయలు 1050 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉందండి. సో ఇంత ఎక్కువ ఫీజు ఉన్న జాబ్స్కి చాలామంది అప్లికేషన్ చేసుకోరు. సో మీరు లైట్ తీసుకోకుండా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మీ కాంపిటీషన్ తక్కువ అని కాదు, చాలా పోస్టులు ఉన్నాయి. సో ఆ పోస్టులకు తగ్గట్టుగా అప్లికేషన్ ఎవరైతే చేసుకోరో మీరు ఒకసారి ట్రై చేయండి. సో మీకు జాబ్ వస్తే మంచి లైఫ్ సెట్ అయిపోతుంది. సో కొడతారని నేను ఆశిస్తున్నాను. మీరు జాబ్ కొట్టాలని నాకు ఉద్దేశం. అందుకే ప్రతిసారి కొత్త అప్డేట్స్ అన్నీ మీకు అందజేస్తుంటాను. ప్రతిదీ ఎప్పుడు ఏ కొత్త నోటిఫికేషన్ వచ్చినా మీకోసం అయితే నేను రెడీ చేసి మీకు అందుబాటులో ఉంచి దాని గురించి నాకు తెలిసిన అవగాహనతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఇదొక్కటే కాదు, ఇంకేది వచ్చినా సరే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే నాకు తెలిసిన కాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. అక్కడ ఏంది అండమాన్ నికోబార్ నుంచి చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం. సో ఇన్ని ఏరియాస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయండి. అలాగే మన తెలంగాణలో కూడా మెన్షన్ చేశారు. సో మన తెలంగాణ గురించి కూడా మనకి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 స్టేట్లలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. 4 జిల్లాలలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. చూసుకోండి, ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో మన సొంత ఏరియాలలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి
అంత రిస్క్ చెందాల్సిన పని లేదు. అప్లికేషన్ చేసుకోండి, మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే దాదాపు 6,50,000 వరకు మనకి పే స్కేల్ అయితే ఉంది. మీకు ఆల్మోస్ట్ అన్నీ ఏజ్కి సంబంధించిన తెలియజేశాను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలియజేశాను, పే స్కేల్ విధానం తెలియజేశాను. అలాగే ఈ యొక్క జాబ్ యొక్క నోటిఫికేషన్ అనేది రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. సో ఈ ఐడిబిఐ బ్యాంక్ నుంచి మనకి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అయితే రిలీజ్ అయినాయి. సో గుడ్ లక్ ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ జాబ్స్ అస్సలు వదులుకోకండి. మంచి పే స్కేల్ ఉంటుంది, మంచి అలవెన్సెస్ ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి. సో మంచి రెమ్యునేషన్ ఉంటుంది. సో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ లక్.